అవుతుంది వీడియోలు తీసి, అంటే కొన్ని అనివార్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరా 360. అందరికీ నమస్కారం అండి. మనం గుడిసుకి వెళ్ళే దారిలో ఉన్నాం. పొల్లంగి నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. మనం గుడిసుకి వెళ్ళడానికి ఇది ఘాటి అయితే ఎక్కుతున్నాం, కొండ ఘాటి ఎక్కుతున్నాం. వర్షం మూలంగా రోడ్డు అంతా గుంతలు పడిపోయి రాళ్ళన్నీ పైకి వచ్చేసినాయి. మనం ఇప్పుడైతే గుడిసె కొండ పైన ఉన్నాం. కిందన గుడిసె గ్రామం అనేది కనబడుతుంది. కిందన చూడండి, అదే ఆ గ్రామం. చూడండి పైనుంచి అనమాట, కొండ పైనుంచి మనం చూపిస్తున్నాం గుడిసుకు వెళ్ళే గ్రామాలు. అయితే 2 ఉంటాయి గ్రామాలు. ఇది మనకు కనబడేది ఒక గ్రామం అయితే, దాని పక్కన కొంచెం దూరంలో ఇంకో గ్రామం ఉంటుంది. అది కూడా మనం చూడాలి. కొండ ఎక్కాము, ఇంకా దిగాలి. చూడండి చుట్టూ కూడా మేఘం అయితే కమ్మేసింది. అది పొగమంచు అనుకుంటారు, కాదు ఇది మేఘము. చూసారా రోడ్డు ఎంత దారుణంగా ఉందో చూసారా. మొత్తం వర్షం వచ్చి మొత్తం కూడా రోడ్డు అంతా కొట్టుకుపోయింది. మా చుట్టూ చూడండి, వెనక కూడా ఇదంతా పొగమంచే. మీకు రోడ్డు కూడా కనబడుతుంది. ఈ కొండ అయితే హైట్లో ఉంటుంది అన్నట్లుకంటే. అంతా వర్షం వచ్చేస్తుంది చూడండి, వర్షం. ఇప్పుడైతే కొండ మధ్యలో ఉన్నాం. మనం గ్రామానికి దగ్గరలో ఉన్నాం. వెనక్కి కనిపించేది అయితే వాగు. మీరు వీడియో పూర్తిగా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇది వాటర్ అమ్మా, ఇది తాగడానికా? ఓట ఇది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? పైనుంచా? పైనుంచి వర్షం. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? వాగు దగ్గర నుంచా? గుడిసె అనేది ఎత్తైన కొండల కిందన ఉన్నటువంటి గ్రామం. ఇది ప్రకృతికి దగ్గరగా వన్యప్రాణులతో పాటు జీవిస్తున్నటువంటి, ఆధునికతకు దూరంగా ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు గిరిజనులు. పండెట్ గారు, ఇది ఈ ప్లేసు ఏరియా పేరు ఏంటండి? గుడిసండి. గుడిసండి. ఇది మొత్తం చుట్టూ కొండలేనండి? చుట్టూ కొండలండి. వాటర్ ఎక్కువ ఉంటుందండి. వాటర్ ఎక్కువ ఉంటుంది అంటే అప్పటి నుంచి మొత్తం ఇది చుట్టూ కొండలే, చల్ల కొండలే. మీకు మరి వెళ్ళి రావడానికి ఏదన్నా మార్కెట్కి అయినా బయటకు రావాలన్నా? మార్కెట్కి అయితే ఇదే అక్కడ దాకా షార్ట్కట్ వస్తామండి. అక్కడ నుంచి పాయింట్ దాకా 8 కిలోమీటర్ పైకి ఎక్కాలండి దగ్గర దగ్గరగా. అట్లా ఉండండి. వీటిని ఇక్కడ నుంచి పైకి ఎక్కాలంటే 8 కిలోమీటర్ పైకి ఎక్కాలి. ఇలాగైతే 16 అండి, ఇలాగైతే 1 కిలోమీటర్ కూడా పట్టదండి షార్ట్కట్. బండి రూట్ అయితే 16 కిలోమీటర్ వస్తుంది. ఇలా తిరుక్కొని రావాలి. ఇది మొత్తం గడ్డితోటే చేశారండి ఇవన్నీ? ఇది చెల్ల గడ్డి అండి. ఏ గడ్డి అంటారండి ఇది? దెబ్బగడ్డి. దెబ్బగడ్డి. హౌస్న 2 స్పేమ్లు ఉంటుందండి. మొత్తం ఎన్ని హౌసులు ఉంటాయండి ఇక్కడ? ఈ 2 వీధులు అండి. 2 వీధులా? అటుకో వీధి, పక్క వీధి ఉందా? అటు. ఈ వీధి పేరు ఏంటండి? ఒక్కటే గుడిస. ఒకటే గుడిస. గుడిస పేరు. కాకపోతే 2 ఉన్నాయి. 2 సైడ్లు. 2 సైడ్లు చీపురు కర్రతో అల్లుతామండి గోడ. ఇదండి ఇది చీపురు కర్రతో, కొండ చీపురు. ఇది పైది ఇక్కడ పుల్ల విరిచి ఉన్నది కదా, అది విరుచుకొని నరకెత్తామండి. నరకేసి గోడ అల్లుకుంటామండి. అల్లుకుంటారా? మళ్ళీ దీనికి మట్టి ఏమైనా అలుగుతారా, అలా ఉంచేస్తారా? మట్టి వేసుకుంటామండి. అయితే గడ్డి అంటే ఏ గడ్డి అండి? దెబ్బగడ్డ అండి. దెబ్బగడ్డ. తెల్ల ఇది కవర్లు కప్పిరు కానీ ఇప్పుడు గడ్డి దొరుకుతలేదండి. ముందైతే గుడిసంత పేరండి. ఏంటండి గడ్డి ఎక్కువ ఉండిపోద్ది ఉంటుంది. కొండ కాలకపోక ఉండడం కారణం వల్ల గడ్డి వస్తలేదు.
మీకు వర్షాకాలం ఇబ్బంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాగులు వర్షాకాలం ఇబ్బంది. వాగులు మా వాగులు చెల్ల ఇటు నుండి వస్తా కాలువలు ఇటు నుంచి అంతా ఈ కాలం ఉందా, ఈ కాలువ మోతుగూడెం వెళ్ళిపోయింది. ఇటున్న కాలువ డొంకరయ్య కోర్బై వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కొండ అవతల ఏ ఊరు ఉంటుందండి? ఈ కొండల అవతల కొండ అవతల మామిడి మోతుగూడెం, సుఖమామిడి, పొల్లూరు 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 కొండ దాటున్నారు. సీలేరు కూడా దగ్గర అంటారా? పొల్లూరు తర్వాత డొంకరాయి, తర్వాత సీలేరు అలాగ వస్తుందండి. సీలేరు కూడా దగ్గరే. మాకు ఇలాగా మేమైతే షార్ట్ కట్లో వెళ్ళిపోతామండి. ఇలాగా కొండలు ఎక్కి దిగుతారు. ఎక్కి దిగుతామండి. ఈ కొండ చీపులు ఉండే కదండి, ఫస్ట్ అయితే తీసుకెళ్ళేవాళ్ళమండి మోతుగూడెం సైడ్ చీపుర్లు మోతుగూడెం సైడ్ కొండ ఎక్కి దిగి పట్టుకెళ్ళేవరా? పట్టుకెళ్ళేవాళ్ళు. మీరు బస్ సర్వీస్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలండి? బస్ సర్వీస్ కంటే ఇలా మాడిమేల దాటి తిరిగి వెళ్ళాలండి. మారేడుమల్లి దాకా వెళ్ళాలా? ఇక్కడ నుంచి ఇలాగ రావాలండి, ఇక్కడికి రావాలి. ఈ మళ్ళీ ఇలా తిరిగి రావడానికి ఎన్ని కిలోమీటర్లు అండి? ఇలాగే అబ్బో చాలా ఇలాగైతే కొంచెం 3 గంటలు పడుతుందండి మధ్యాహ్నం. మాకైతే 3 గంటలు అండి, మీకైతే ఉదయం నుండి సాయంత్రం వరకు పడుతుంది. మేము కొండ దిగి రాలేకపోయి చాలా కష్టం అయిపోయింది. మీకు ఈజీగా ఎక్కుతారు, ఈజీ. అరే ఏం పేరు అన్నా ఇది? ఏం పేరు? నీ పేరేట్రా? ఇక్కడ ప్రజలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఏం పేరమ్మా మీ పేరు? పెద్దమ్మా కొండ గంగమ్మ గారు. కొండల ఇదంతా కొండరెడ్డిస్ అమ్మా, కొండరెడ్డిస్. కొండ చీపులు తెచ్చారా? అన్నా చెప్పు అమ్మా భోజనం చేసావా? భోజనం చేశారా మీరు? చేశారా? ఏం కూరమ్మా? ఏం కూర? కూర ఏం కూర అంటున్నా? తోటకూర. కొండ చీపులు అమ్మవి. ముందు దాంతోనే ఆదాయం ఉండేదండి. ఇప్పుడు రేట్లు సల్లా పడిపోవడం వల్ల ఇప్పుడు జాబ్రాకి వచ్చిందండి రేట్ మొత్తం. ఇప్పుడైతే జాబ్రా పండిస్తున్నారా? పండిస్తున్నారు. ఇంతకు ముందు అయితే దీని మీద ఆధారపడేవారు. దీని మీద ఆధారపడి ఉండేవారు. ఇప్పుడు దీని మీద అది కొంచెం బెస్ట్ అంటారా? దీని మీద అది బెస్ట్. ఇంతకు ముందు అయితే ఆదాయం ఏమి ఉండేది కాదు. ఏముండేది కాదు, కొండ చీపురు ఉండేది. మొత్తం మీ గుడిసెలో మొత్తం అందరూ కూడా గడ్డితోటే? మొత్తం గడ్డేనండి. మొన్న కొన్నారండి రేకు. అంటే రోడ్ బాగోవడం వల్ల మళ్ళీ తీసుకోతే మళ్ళీ పగిలిపోతాయి కదా, అందువల్ల. లేకపోతే రేకు కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదే తీసుకురావడం కూడా ఇబ్బందే మీకు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నా కానీ ఆత్మీయతకు దగ్గరగా మాత్రం ఉంటారు. గడ్డితో నిర్మించిన ఇల్లు కానీ మనం మర్చిపోయినటువంటి మన యొక్క పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ గ్రామం. వీళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు, ఎక్కువగా ఆశించరు. అందుకే వీళ్ళు ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. అంటే ఎంత దూరం అమ్మా ఇక్కడి నుంచి? ఇక్కడ 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 ఉంటుందమ్మా. ఇది అత్తూరు ఇల్లు. మీ అత్తగారు ఏం చేస్తారమ్మా? ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళ జీవితాలు ఎప్పుడూ కూడా
నిన్న గురించి చింత లేదు, కానీ భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడరు. అందుకే వాళ్ళు అంత ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఇల్లు అయితే చూడండి, వర్షం వచ్చేస్తుంది, అందుకని బరకాలు అయితే వేశారు. అమ్మా, ఏం పేరమ్మా మీది? సాదా లక్ష్మమ్మ. అంటే ఇంట్లో వాళ్ళు లేరా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ అమ్మగా, మీ అమ్మాయి, మీ ఈ ఇంట్లో ఇద్దరు ఉంటారా? చిన్న ఇల్లు కదా, ఇద్దరు చదువుకుంటున్నారమ్మా. అబ్బాయిలు లేరమ్మా? అలాగే అమ్మా. ఈ గ్రామానికి ఇదే చిట్ట చివరి ఇల్లు చూడండి, చాలా హైట్ తక్కువగా ఉంది, చిన్న ఇల్లు. ఎవరు కనబడుతున్నారు చూడండి, పిల్లలు. బాగా కిందగా ఉంది ఈ పిల్లమ్మ. ఏం పేరమ్మా మీది? మీ పాపలమ్మ ఇద్దరు? పాప బాబా? ఆయనమ్మా బాగారేది, బాగారేది. ఇంత చిన్న ఇల్లు బాగా కిందకుంది, అలాగే జీవిస్తున్నారు వీళ్ళు. ఇందులోనే నివసిస్తున్నారు. చూడండి ఎంత హైట్ ఉందో, ఇంచుమించు ఒక 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది ఇల్లు అంతే. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్కా? మంచినీళ్ళకా? ఊటకా? ఏం పేరు అన్నా ఇది? జైపాల్ రెడ్డి. రైట్, ఓకే. ఇదిగోండి, మొత్తం అంతా కూడా గడ్డితోటే తయారైంది ఇదంతా. చూసారా, వర్షం వస్తుంది ఒక పక్క నుంచి. ఇది గ్రామం, ఇది ఒక రెండో గ్రామం పక్కన అనమాట. వాగు దాటిన తర్వాత ఉంటుంది, వాగు అవతల ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు అటు సైడ్ ఇంకో పెద్ద గ్రామం అయితే ఉంది, తీయడానికి వర్షం వచ్చింది, దాని మూలంగా తీయడానికి వీలు కాలేదు. వర్షం మూలంగానే ఇక్కడతోటి వీడియో ఎండ్ అవుతుంది, లేకుంటే మిగతా వీధి కూడా తీసేవాళ్ళం. చాలా రోజులు అవుతుంది వీడియోలు తీసి, అంటే కొన్ని అనివార్య కారణాల మూలంగా వీడియో ఆపేసాను, అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడైతే వీడియోలు అయితే కంటిన్యూగా చేద్దామని ఉంది. వీలైతే మీరు మాకు సపోర్ట్ చేస్తే నేను ఆల్ ఇండియా మొత్తం తిరుగుదాం. మొత్తం ప్రతి గిరిజన ప్రాంతం, పట్టణ ప్రాంతాలు, ఊళ్ళు మొత్తం అన్నీ తిరగాలని, సైకిల్ మీద తిరగాలని అయితే ప్లాన్ చేశాను. అన్నిటికంటే ముందు మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మీ సజెషన్స్, ఏ ప్లేసులు బాగున్నాయో మీరు చెప్తే ఆ ప్లేస్కి నేను రావడం జరుగుతుంది. మీ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ పెట్టండి, మీ ఊరు వస్తాను. మీ ఊరు ఏ ఊరో, మంచి లొకేషన్స్ ఏమున్నాయి చూడదగ్గది, ఇప్పటి వరకు ఎక్కడ షూట్ చేయింది ఏమైనా ఉంటే చెప్పండి. ఎంత కష్టమైనా రావడానికి ట్రై చేస్తాను, కొంచెం లేట్ అయినా తప్పకుండా వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.